నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మలి విడత ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు జగన్. రోడ్ షో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ రాక కోసం ఆయన ఏర్పాట్లు పరిశీలించారు. ఇక నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి రాక కోసం జరుగుతున్న ఏర్పాట్ల వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహిద్ సిద్ధంగా ఉన్నారు. మహిద్, చెప్పండి. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రోడ్ షోలు సభలు నిర్వహిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా తాజాగా నెల్లూరు జిల్లాకు ప్రవేశించబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ చేరుకుంటారు 3:30 గంటలకు. అక్కడ నుండి నేరుగా గాంధీ మహమ్మద్ సెంటర్గా రోడ్ షో నిర్వహిస్తారు. గాంధీ మహమ్మద్ సెంటర్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఈరోజు ప్రస్తుతం మన అదే ప్రదేశంలో ఉన్న ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి ఈ యొక్క ప్రదేశం గాంధీ బొమ్మ సెంటర్. ఈ సెంటర్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలో పోలీసు అధికారులు కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో సీఎంపై ఇటీవల చోటు చేసుకున్న హత్యాయత్నం ఘటన దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీతో పాటు డిఎస్పీలు, సిఏలు, ఎస్ఏలు కూడా అడుగడుగున కట్టుదిట్టపైన భద్రత కూడా చూస్తున్నాం. ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగించే సభ ప్రాంగణం ఇది. ఈ యొక్క సెంటర్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు అడుగడుగున కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీఎం జగన్ నెల్లూరు జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతంలో 10కి 10 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసి వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. అదే తరహాలో ఈసారి కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో అదే తరహాలో 10కి 10 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసి బంపర్ విక్టరీ కొట్టాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సభలో ఏం ప్రసంగిస్తారు? ఎందుకంటే నిన్నటి వరకు మొన్నటి వరకు ప్రస్తుతం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా జిల్లా అధ్యక్షుడు కొనసాగారు ఆయన. అయితే పరిణామాలు మారిన కారణంగా ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కామెంట్ చేయబోతున్నారంటే ఆసక్తిగా మారింది. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం ఆయన టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఒక ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం కారణంగా ఆయన అనూహ్యంగా పార్టీ మారారు. ఈ నేపథ్యంలో ఆయన కూటమి అభ్యర్థిగా పోటీలో జగిపోతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పలు కీలకమైన కామెంట్ చేయబోతున్నట్టు సర్వత్రా ఆసక్తిగా మారింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం కీలకమైన కామెంట్ చేయబోతున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిపై అని చెప్పి సమాచారం అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం జగన్ రాక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ చేరుకుంటారు. అనంతరం సభలో పాల్గొని అనంతరం 4:35కు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో చేరుకుని వేణిగుంట విమానం చేరుకుని తిరిగి పయనం అవుతారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇది నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ రాక కోసం ఏర్పాట్లపై పర్యటనపై వివరాలు. కెమెరా పర్సన్ సునీల్ కుమార్ రెడ్డితో మహిద్, మెగా 9 టీవీ, నెల్లూరు నుండి.